హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మధు దేవరశెట్టి, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి బ్రెస్ట్ క్యాన్సర్కి కిమ్స్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ కన్నడ తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే. ఎస్ సార్. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. ఒకప్పటితో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి. ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం గురించి ఎక్కువగా చూస్తున్నాం, అండ్ ఏజ్ గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్లుగా చాలా పెరిగిందండి సొసైటీలో. ఎక్కువ మందిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించడం వల్ల చాలామంది పేషెంట్స్ ఉంటున్నారు. తెలిసిన స్నేహితుల సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎక్కడ ఎటు చూసినా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో చాలా తక్కువ స్టేజ్లో ఎక్కువగా ప్రెజెంట్ కావడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది ఈ ఎక్కువ రోజులు లంప్ అనేది బ్రెస్ట్లో పెట్టుకోవటం వల్ల, దానికి ట్రీట్మెంట్ చేయించుకోకపోవటం వల్ల కొన్ని రోజుల తర్వాత అది వేరేగా మారటం అనేది, ఇట్లాంటి పరివర్తన ఎక్కువగా ఇప్పుడున్న పేషెంట్స్లో గమనిస్తున్నాం. సో ఎప్పుడైనా కూడా ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఆ గడ్డని సంబంధించిన డాక్టర్ గారిని కానీ స్పెషలిస్ట్ గారిని కలిసి దానికి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ గడ్డ ఒకవేళ తీయాల్సిన అవసరం ఉంటే తీయించేసుకోవటం వల్ల ఈ ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా వీళ్ళు నివారించవచ్చు. అలాగే ఇవన్నీ కాకుండా ఈ ఫ్యామిలీస్లో ఈ ఇన్సిడెంట్స్ పెరగటం వల్ల తక్కువ వయసు వచ్చిన పేషెంట్స్ ఉన్న వాళ్ళు కుటుంబాలలో వాళ్ళ పిల్లలకి కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో రావటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దాన్ని ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. సో ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవ్వడం అనేది ఒక ఎత్తు, కానీ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్కి రావటం వల్ల, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది క్యూర్ అయ్యి చెకప్స్కి వస్తున్నారు అన్నమాట. సో ఆ విధమైన పరివర్తన ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వేరే భాగాలకు స్ప్రెడ్ అయ్యి అలాంటి ప్రెజెంటేషన్ అనేది తగ్గిందనమాట ఈ మధ్యకాలంలో. ఎస్ డాక్టర్ గారు, అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు, ఇప్పుడు కొంతమందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి, జనరల్గా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? అండ్ జనరల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మెన్సెస్కి ముందు ఇలా ఉంటుంది అని డిసైడ్ అయిపోతారు, కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉందని చెప్తారు? అండ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని గుర్తిస్తే దీన్ని తగ్గించవచ్చు అంటారా పూర్తిగా? అది ఇందాక చెప్పినట్టుగా తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అందిస్తే మాత్రము వీళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనే పాసిబిలిటీ. క్యూర్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు వ్యాధి తిరగబడదు. అలాంటి పరిస్థితి మనము ఇవ్వచ్చు. వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉండేటట్టుగా డాక్టర్ చేయొచ్చు. సో తక్కువ స్టేజ్లో ప్రెజెంట్ అయినట్టయితే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ నుంచి వచ్చిన ఫలితాల అవకాశాలు చాలా మెరుగ్గా ఉండడం వల్ల తక్కువ స్టేజ్లో ప్రెజెంట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి తగ్గట్టుగా ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అని చేస్తుంటాం అనమాట. అలా అదొకటే కాకుండా ఈ సోషల్ మీడియాలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా సంభవించవచ్చు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి ఎక్కువగా ప్రమోషన్ జరగటం వల్ల చాలామంది మహిళలకి, ఈవెన్ చిన్న చిన్న పల్లెటూళ్ళలో మహిళలకు కూడా చాలా వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ఉంది. సో దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళకి చిన్న రొమ్ములో గడ్డ అయింది అంటారు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్గా టెర్షరీ కేర్ హాస్పిటల్కి వచ్చి మాకు ఇలా ఉంది, దీనికి మ్యామోగ్రామ్ చేయించండి డాక్టర్ గారు అని చెప్పటం, దానికి సంబంధించిన మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయించి అప్పుడు టెస్టులు చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఆల్రెడీ బయట డయాగ్నోసిస్ అయ్యి మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాంటిది డైరెక్ట్ బ్రెస్ట్లో గడ్డ అయినప్పుడే మా దగ్గరికి రావడం వల్ల ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా స్పీడ్గా జరుగుతుంది. సో దానివల్ల మెరుగైన ఫలితాలు వాళ్ళు పొందుతున్నారనమాట. సో ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ మనకు అనుమానం రావడానికి కొన్ని బేసిక్ లక్షణాలు ఉంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు అనేది ఉంటుందన్నమాట. పెయిన్లెస్ లంప్ అంటారు. అంటే ఏదైనా బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు నొప్పి లేనప్పుడు మాత్రము త్వరగా చెకప్కి రావాలి. నొప్పి ఉంటే అది మంచి సైన్ అనమాట. అలా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదం జరగదు. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ కాని గడ్డలే అయి ఉంటాయి నొప్పి ఉన్నప్పుడైతే. ఇలా కాకుండా నిపిల్ డిశ్చార్జ్ అంటారు. ఆ నిపిల్ డిశ్చార్జ్లో కూడా రెడ్ కలర్లో బ్లడీ డిశ్చార్జ్ అంటారు.
అలాంటిదైనప్పుడు ఇంకా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమందికి ఈ నిపిల్ డెస్ట్రాయ్ అయిపోతుంది, అంటే అది ఎరోడ్ అయిపోయి పాడైపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా త్వరగా రావాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరే సిమ్టమ్స్ లైక్ ఛాతీలో ఆయాసం రావటం కానీ, లేకపోతే బోనీ పెయిన్స్ అంటారు, ఇట్లా ఎముకలు నొప్పులు రావటం కానీ, ఇట్లాంటి చాలా చాలా వివిధమైన ప్రజెంటేషన్స్ ఉన్నాయి. కానీ లంపు, బ్రెస్ట్ లంపు, నిపిల్ డిశ్చార్జ్, నిపుల్ రిట్రాక్షన్ అంటారు, ఎనికి అయిపోవటం, నిపుల్ పాడైపోవటం, డిస్ట్రాయ్ అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్పెషలిస్ట్ని తొందరగా కలిసి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకున్నట్లయితే వాళ్ళ ట్రీట్మెంట్ చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నందుకు, సో ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నందుకు చాలా ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున తొందరగా వాళ్ళు స్పెషలిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, ఇది మీరు అన్నట్టుగా ఫస్ట్ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే కంప్లీట్గా నివారించవచ్చు అంటారు. అసలు క్యాన్సర్ నివారణకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? అంటే క్యాన్సర్ నివారణకి ట్రీట్మెంట్స్ అందుబాటులో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించినట్లయితే జీన్ టెస్టింగ్ అంటారు, బ్రోకా టెస్టింగ్. ఆ టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ వస్తే వీళ్ళల్లో కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35-40 ఇయర్స్కి అంతా ఈ బ్రెస్ట్ తీయించేసుకోవటం అనమాట, ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. ఓవరీస్ అండాశయాలు తీయించుకోవటం అనమాట. ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళకు ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రొసీజర్స్ పరంగా అయితే ఇట్లాంటివి చేయొచ్చు. కొన్ని మన లైఫ్ స్టైల్ని ఎట్లా మాడిఫై చేస్తే ఫ్యూచర్లో వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించకుండా ఉండే అవకాశం ఉంటుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్, రోజు మార్నింగ్ వాకింగ్ చేయటము, యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయటము, డయాబెటీస్ని రానికుండా చేయటము, ఒబేసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి, చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఒబేసిటీ, లావుగా ఉండడం అనమాట. సో ఇట్లాంటివి అన్నీ అవాయిడ్ చేయడానికి యాక్టివ్గా వాళ్ళు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్సే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా రాకుండా నివారించవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఇంతకుముందు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ గడ్డలు అలానే పెట్టుకొని అట్లనే నిర్లక్ష్యం చేసినా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి గడ్డలు ఏమైనా ఉంటే వెంటనే తీయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ చికిత్స ఎలాంటి ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు దీనికి, బ్రెస్ట్ క్యాన్సర్కి? ఇప్పుడు ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ ఎక్కువ మటుకు మొత్తం రొమ్ము తీయటం అనే ఆప్షన్ ఒకటి ఉండింది. ఇప్పుడు చాలా లేటెస్ట్ పరికరాలు రావటం వల్ల ఎటువంటి గడ్డకైనా కూడా మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటారు, అంటే రొమ్ముని ఉంచి ఈ గడ్డ పరిమితి వరకు మనం ఆపరేషన్ నిర్వర్తించడం అనమాట. సో ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ సైజు ఉన్న గడ్డకి మనం ఈ రొమ్ము కన్జర్వేషన్ సర్జరీ, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది నిర్వర్తించవచ్చు. సపోజ్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న పేషెంట్స్ వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ అనేది ఓపెన్ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళకు కీమోథెరపీ చేసి రొమ్ము సైజ్ గడ్డను తగ్గించి తర్వాత ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీని మనం నిర్వర్తించవచ్చు. అలానే కాకుండా కొంతమందికి కొంచెం సైజ్ 5 సెంటీమీటర్స్ కంటే పెద్ద సైజు ఉన్న ట్యూమర్స్కి కూడా ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసే పరికరాలు కొన్ని ఉన్నాయి. దాన్నే ఆంకోప్లాస్టీ అంటారు, ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. సో దీంట్లో ఏంటంటే బ్రెస్ట్లో ఉన్న ఫ్యాట్ని ఉపయోగించుకొని దానికి అనుగుణంగా అమర్చి రీకన్స్ట్రక్షన్ చేసినట్లయితే చాలామందిలో ఈ బ్రెస్ట్ని ఉంచి చేసే సర్జరీ పరిస్థితి అనేది కలుగుతుందన్నమాట. సో ఇట్లా ఆంకోప్లాస్టీ అని ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళల్లో సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్కి కూడా కొత్త పరికరాలు రావటం వల్ల, అంటే ఆ లంప్ తీసిన ఏరియానికే రేడియేషన్ చేయటము, లేదా ఆపరేషన్ చేసేటప్పుడే దాంట్లో ఒక బెలూన్ని పెట్టి అక్కడ మాత్రమే రేడియేషన్ అయ్యేటట్టు చేయటము, ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా ఈ మధ్య చేయటం చూస్తున్నాం అన్నమాట స్పెషలిస్ట్స్ అందరూ. ఇదే కాకుండా ఈ రొమ్ము సర్జరీలో యాక్సిలాలో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా చాలామంది పేషెంట్స్లో ఉంటుంది.
సో ఈ యాక్సిలాక్ సర్జరీ చేసినప్పుడు అటుపక్క ఇటు సైడ్ సపోజ్ రైట్ సైడ్ సర్జరీ అయిందంటే రైట్ సైడ్ ఈ కుడిపక్క లింబ్ అంతా వాళ్ళు ఎటువంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటి ఆపరేషన్ని మనం అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి అంత కేర్ఫుల్గా అంత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఫ్యూచర్లో ఉండదు. సో అట్లాంటి యాక్సిలాలో సర్జరీని అవాయిడ్ చేసే పరిస్థితిని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనేది ఏంటంటే కొంచెం ఈ డైస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మెథలిన్ బ్లూ, ఐసీజీ అనేసి ఇట్లాంటి డైస్ని నిపులర్ కాంప్లెక్స్ దగ్గర ఇంజెక్ట్ చేసి ఇక్కడ చెక్ చేస్తారనమాట. అది కనుక పాజిటివ్ వస్తేనే ఈ యాక్సిలాలో దానికి సంబంధించిన సర్జరీ చేస్తాం. అలా రానప్పుడు సర్జరీ అవసరం లేదనమాట. సో ఇట్లాంటి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ లాంటి ప్రొసీజర్స్ వల్ల ఈ చెయ్యికి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. మిగతా మూమెంట్స్, చెయ్యి మూమెంట్స్ కూడా బెటర్గా ఉంటున్నాయి అన్నమాట. సో రొమ్ము కన్జర్వేషన్ సర్జరీనే కాకుండా దానికి సంబంధించి అక్కడి వరకే రేడియేషన్ చేసే పద్ధతులే కాకుండా ఇటువంటి ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి సర్జరీ చేసినందుకు వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మెరుగైన లైఫ్ అనేది ఉండడం. అంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ ఎలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అలాంటి లైఫ్ స్టైల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు చాలా సర్జరీస్లో రోబోటిక్ సర్జరీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి దీనివల్ల ఈ సర్జరీ వల్ల రోబోటిక్ సర్జరీ వల్ల ఎంతవరకు హెల్ప్ అవచ్చు అంటారు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని చెప్పాను కదండి. సో దాంట్లో ఈ రోబోటిక్ సర్జరీ రోల్ ఎలా వచ్చిందంటే చాలా కొంతమంది పేషెంట్స్లో నిప్పుల్ ఎరిడార్ కాంప్లెక్స్ని కూడా సేవ్ చేసి స్కిన్ సేవ్ చేసి స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీ అంటారు అనమాట. ఇట్లాంటి ప్రొసీజర్స్ చేయొచ్చు. సో అట్లాంటి పేషెంట్స్కి ఇంతకుముందు చాలా స్ట్రగుల్ అవుతూ సర్జన్స్ చేసేవాళ్ళు. చిన్న రంధ్రం ద్వారా రోబోటిక్ పరికరాలని లోపలికి అమర్చి ఆ బ్రెస్ట్ టిష్యూనంతా స్కిన్ నుంచి రిమూవ్ చేసి యాక్సిలరీ సర్జరీ కూడా చేసి ఈవెన్ రోబోటిక్ సర్జరీతోనే రీకన్స్ట్రక్షన్ చేసే రోజులు వచ్చాయన్నమాట. సో దానివల్ల మొత్తం ఒక చిన్న రంధ్రంతో ఈ పని మొత్తం అయిపోతుంది, వేరే ఇటువంటి కోత లేకుండా. సో ఇట్లాంటి టెక్నాలజీ అవైలబుల్ ఉండటం వల్ల కాస్మెటిక్గా అపీరెన్స్ కానీ ఆల్మోస్ట్ నార్మల్ అపీరెన్స్, అంతకు ముందున్న అపీరెన్స్కి ఆల్మోస్ట్ మ్యాచింగ్ లాగా వచ్చే అవకాశం ఉంది. సో ఆ బ్రెస్ట్ వాల్యూమ్ ఎంత ఉందో దానికి తగ్గ రీకన్స్ట్రక్షన్కి ఏ రిలేటెడ్ ఫ్లాప్ వేస్తే మంచిది అనేది సెలెక్ట్ చేసుకొని అది కూడా త్రూ రోబోటిక్స్ చేయటం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ అపీరెన్స్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం అంటే సైమల్టేనియస్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అవుతూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా ఈ ట్రీట్మెంట్స్ ఉండటం వల్ల ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఈ రోబోటిక్ సర్జరీని ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఈ రోబోటిక్ సర్జరీ బ్రెస్ట్ క్యాన్సర్కి చేయటం అనేది ఎక్కువ కాలం నుంచి ఏం లేదండి. ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్గా ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఎక్కువగా పెరిగి ఎక్కువ అప్లికేషన్స్ ఫ్యూచర్లో ఉండటం వల్ల ఇంకా గ్రో అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. ఇంకా మెరుగైన ఫలితాలు ఫ్యూచర్లో పేషెంట్స్కి అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, కీమోథెరపీ రోల్ ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు అంటారు? దీని రోల్ ఏ విధంగా ఉంటుంది? ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఏదైనా బ్రెస్ట్ లంప్ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంది, వీళ్ళకి స్ట్రైట్గా చూస్తే ఈ గడ్డ వరకు పరిమితి ఉండే విధమైన సర్జరీ చేయలేకపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ కీమోథెరపీ చేసినట్లయితే ఆ గడ్డ సైజ్ కరుగుతుంది. దానివల్ల ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది చేయటం పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఎవరికైనా కూడా గడ్డ సైజు పెద్దగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ ఆ రొమ్ము పరిమితి వరకు ఉండే చేసే సర్జరీ చేయలేమేమో అనే పరిస్థితి ఇక ఉండదు. ఇంతకుముందు ఈ నిపులర్ కాంప్లెక్స్ ఏరియా అక్కడ కింద గడ్డలు ఉన్న దగ్గర అక్కడికే గడ్డ వరకే చేసే సర్జరీస్ చేయకపోయేది. ఇప్పుడు ఆ నిపులర్ కాంప్లెక్స్ని తీసేసి ఆ ఆర్టిఫిషియల్ కాంప్లెక్సెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది.
సో దీనివల్ల ఎక్కువ మంది పేషెంట్స్లో ఆ గడ్డ పరిమితి వరకు చేసే సర్జరీ అనేది చాలా ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో కీమోథెరపీ ఇవ్వటం వల్ల వీళ్ళకి ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ పాసిబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ కీమోథెరపీలో కూడా వివిధ రకమైన మందులు వచ్చాయి. సో ఆ మందుల వల్ల ఇంకెక్కువ రెస్పాన్స్ వచ్చి కొంతమందికి గడ్డ పూర్తిగా కూడా కనబడకపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి పేషెంట్స్లో మేము ఏం చేస్తామంటే రేడియాలజిస్ట్, బ్రెస్ట్ రేడియాలజిస్ట్ వాళ్ళ హెల్ప్ తోటి చిన్న క్లిప్ని అక్కడ గడ్డ దగ్గర అమర్చడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్యూచర్లో మనం సర్జరీకి వెళ్ళినట్లయితే ఆ క్లిప్ ఆధారంగా మనము ఈ ఆపరేషన్ని నిర్వర్తించవచ్చు. సో ఇట్లాంటి పరికరాలు ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా ఈ కీమోథెరపీ రోల్స్ అనేటివి పెరుగుతున్నాయి. దానివల్ల ఈ ఎక్కువ రెస్పాన్స్ కీమోథెరపీకి వచ్చినట్లయితే మనం ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఇంకెక్కువ మెరుగైన ఫలితాలు ఉండటం వల్ల కీమోథెరపీ అనేది మనకు ఒక గైడ్ లాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఆఫ్టర్ సర్జరీ రీకన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? సర్జరీ తర్వాత రీకన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు చిన్న డిఫెక్ట్ అనుకోండి, చిన్న డిఫెక్ట్ అయితే ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటారు, ఇట్లాంటివి అమర్చవచ్చు. కొంచెం సైజ్ పెద్దగా ఉంది, ఈ ఎక్కువ రీకన్స్ట్రక్షన్ అవసరం అంటే బాడీలోనే వేరే భాగాల నుంచి టిష్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ అమర్స్తాం అన్నమాట. టిష్యూ అంటే మజిల్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు. సో పొట్ట మీద భాగం కానీ వెనకల బ్యాక్ అంటారు, మన బ్యాక్ సైడ్ కానీ ఇట్లాంటి భాగాల నుంచి కండరాన్ని, ఫ్యాట్ని తీసుకొని వచ్చి అక్కడ అమర్చడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళకి ఆపోజిట్ బ్రెస్ట్ తోటి సేమ్ షేప్ వచ్చే విధంగా చేయటం వల్ల కాస్మెటిక్గా మెరుగైన అపీరెన్స్ అనేది ఉంటుంది. ఈ రీకన్స్ట్రక్షన్స్లో ఆంకోప్లాస్టీ అనేది కూడా ఉందన్నమాట. అంటే సేమ్ అదే బ్రెస్ట్లో ఫ్యాట్ని మొబిలైజ్ చేసి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ డిఫెక్ట్ ఉన్న భాగంలో మనం కుట్టడం వల్ల వాళ్ళకి ఆపోజిట్ బ్రెస్ట్లో కూడా సర్జరీ చేసి రెండు సిమిలర్గా ఉండే విధమైన అపీరెన్స్ అనేది తీసుకురావడం వల్ల ఆంకోప్లాస్టిక్ సర్జరీ కూడా బాగా పాపులర్ అయింది. సో రీకన్స్ట్రక్షన్స్ అనేటివి ఈ ఎక్కువగా ఫ్లాప్స్ అనేటివి వేరే వేరే భాగాల నుంచి ఆప్షన్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో కొన్ని భాగాల నుంచి తీసిన ఫ్లాప్సే ఎక్కువగా పాపులరైజ్ అయ్యాయి. సో అట్లా చేసినట్లయితే వాళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది మహిళలు ఈ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారు. కొంతమందికి గడ్డ ఆపరేషన్ చేసినప్పుడే రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాం అనమాట, ఒకటే సిట్టింగ్లో. కొంతమందికి కొంత గ్యాప్ ఇస్తాం, ఒక 1 year అట్లా గ్యాప్ ఇస్తాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్, వ్యాధి మళ్ళీ రిలాప్స్ అయ్యే విధంగా డౌట్ ఉన్న మహిళల్లో మాత్రం ఒక 1 year గ్యాప్ ఇచ్చి తర్వాత చేస్తాం. లేదా అట్లేదని డౌట్ లేదు, వీళ్ళకి ఫ్యూచర్లో రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది అని అనిపించినప్పుడు రెండు ఒకటే సిట్టింగ్లో చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, జెనెటికల్గా కూడా ఇది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లైక్ 1 yearకి ఒకసారి ఏదైనా టెస్టులు చేయించుకోవాలంటారా, స్క్రీనింగ్ అవసరం అంటారా, ఏం సజెస్ట్ చేస్తారు? జెనెటిక్గా ఫ్యామిలీస్లో ఎంతమందికి ఈ వ్యాధి సంభవించింది, ఒకరికా ఇద్దరికా, వాళ్ళు ఫస్ట్ డిగ్రీ అంటారు. ఇప్పుడు సిస్టర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఉంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు. మదర్కి సిస్టర్ ఇట్లా వాళ్ళు అయితే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు. సో ఎంతమందికి ఈ వ్యాధి సంభవించిందనే దాన్ని బట్టి వీళ్ళకి ఫ్యూచర్లో రిస్క్ అనేది ఉంటుంది. సో అట్లా రిస్క్ ఉన్నప్పుడు వీళ్ళు స్క్రీనింగ్ తొందరగా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్డినరీగా మనకి సొసైటీలో ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి ఈ స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి, మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ. బట్ ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మాత్రం అట్ ది ఏజ్ ఆఫ్ 30 years నుంచి 25 నుంచి కూడా ఇంకా స్టార్ట్ చేసుకోవడం మంచిది. వాళ్ళకి రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవడం కానీ, స్పెషలిస్ట్ని కలిసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. అసలు నాకు ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సరే వద్దు, నేను కంప్లీట్గా సఫర్ కాకుండా నేను విముక్తి చెందాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇందాక చెప్పినట్టుగా ముందు జాగ్రత్త చర్యగా రొమ్ము సర్జరీ చేయించుకోవటం, ఓవరీ సర్జరీ చేయించుకోవటం, ఇట్లాంటి వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో వ్యాధి సంభవించే అవకాశం ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఫ్యామిలీస్లో రన్ అయ్యేవే కాకుండా చాలామంది మహిళల్లో వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు చిన్న చిన్న గడ్డలు బయటపడడం అనేది జరుగుతుంది. అవి బయటికి వాళ్ళకి తెలియదు, లోపల గడ్డ ఉన్నట్టుగా కూడా తెలియదు. అంటే సెంటీమీటర్ కంటే తక్కువ సైజు ఉన్నవి బయటకి వాళ్ళకి తెలియదు. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా వాటిని పసిగట్టడం చాలా కష్టం. ఇట్లాంటి వాళ్ళకి ఈ మ్యామోగ్రామ్ అనేది చేసినప్పుడు చిన్న ట్యూమర్స్ కూడా తెలుస్తాయి. ఒకవేళ కొన్నిసార్లు ఈ మ్యామోగ్రామ్లో మిస్ అయినప్పుడు కూడా వాటిని ఎంఆర్ఐ ద్వారా పసిగట్టచ్చు అనమాట, ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా. సో ఇట్లాంటివి కూడా మనం ట్రీట్మెంట్ అప్పుడే అందించినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న లంప్స్కి ఈ చిన్న వైర్ లాగా ప్లేసి రేడియాలజిస్ట్ సహాయంతో చిన్న వైర్ లాగా ఆ గడ్డలోకి పాస్ చేసి ఆ వైర్ నుంచి గైడ్ లాగా వాడుకొని చేసే డాక్టర్ గారు పోయి ఆ గడ్డల్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యామిలీస్లో రన్ అయ్యే పేషెంట్సే కాకుండా రెగ్యులర్గా పేషెంట్స్కి కూడా స్క్రీనింగ్లో డిటెక్ట్ అయిన లంప్స్, చాలా చిన్న సైజులో ఉన్న లంప్స్ని బయటికి తెలియనివి వాటిని కూడా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయిపోయి చాలా మెరుగైన ఫలితాలు ఉంటున్నాయి అన్నమాట. సో ఫ్యామిలీస్లో రన్ అయ్యే పేషెంట్స్ మాత్రం ముందస్తు చర్యగా ఆపరేషన్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ సంభవించే అవకాశం ఉండదు. డాక్టర్ గారు, కిమ్స్ హాస్పిటల్స్లో, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఎస్పెషల్గా ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇందాక చెప్పినట్టుగా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయటం వల్ల వాళ్ళకి యాక్సిలాలో ఆపరేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నివారించవచ్చు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ చేయి వాపులు వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా చేయొచ్చు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనేది. ఇదొకటి. రెండవది యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అంటారు. అంటే గడ్డ పరిమితి వరకే రేడియేషన్ ట్రీట్మెంట్ చేసే పరికరాలు. ఇవి చేయటం వల్ల చుట్టూ ఉన్న ఆ గడ్డ దాటిన తర్వాత ఉన్న బ్రెస్ట్ ఎక్కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం నివారించవచ్చు. ఈ యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ కాకుండా ఇంకొకటి రోబోటిక్ సర్జరీ. ఈ రోబోటిక్ సర్జరీతో చేయటం వల్ల ఇందాక చెప్పినట్లుగా ఈ నిపిల్ ఏరియులర్ కాంప్లెక్స్ మొత్తం స్కిన్ని సేవ్ చేసి రీకన్స్ట్రక్షన్ని కూడా రోబోటిక్ సర్జరీలో చేయటం వల్ల చాలా ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని బాగా తగ్గించినట్లయితుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ. ఇంకా ఫోర్త్ది వస్తే కీమోథెరపీస్లో కూడా ఈ లేటెస్ట్ డ్రగ్స్ వాడటము, ప్రోటోకాల్స్ ప్రకారం యూజ్ చేయటము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నిక్సే కాకుండా మ్యామోసైట్ అంటారు. అంటే ఆపరేషన్ చేసిన లంప్ తీసిన తర్వాత అదే ఏరియాలోకి రేడియేషన్ చేయటం అన్నమాట, చిన్న బెలూన్ సహాయంతో. సో ఇట్లాంటి పరికరాలన్నీ మా హాస్పిటల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి జీవీ9. థ్యాంక్ యూ.